నేను ఉల్లిపాయ బజ్జీ గోధుమ పిండితో చేసి చూపిస్తున్నాను. ఇది ఒక టీ టైమ్ స్నాక్ కింద పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చేసి పెట్టడానికి అలాగా చాలా బాగుంటుంది. వంట సోడా ఏమీ లేకుండా చేసి చూపిస్తున్నాను. ఓహోయ్ కుకింగ్కి స్వాగతం. అస్సలు నూనె పీల్చదు, చాలా చాలా టేస్టీగా ఉంటాయి, చాలా సులువుగా చేసుకోవచ్చు. దీనికోసం నేను 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను, 1/2 కప్పు బియ్య పిండి తీసుకున్నాను. దీనివలన లైట్గా వస్తాయి, బరువు లేకుండా ఉంటాయి బజ్జీలు. అంతేకాకుండా కొంచెం కరకరలాడుతూ ఉంటుంది. ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసుకున్నాను, 3 పచ్చిమిరపకాయలు చిన్నగా తరిగి వేసుకున్నా. తర్వాత మంచి ఫ్లేవర్ కోసం 4-5 రెబ్బలు కరివేపాకు వేసుకున్నా. మీ రుచికి సరిపడా ఉప్పు, లేదంటే 3/4 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నా. 1/2 టీ స్పూన్ ఇంగువ, బాగా కాగిన నూనె 2 టీ స్పూన్లు వేసుకున్నాను. దీనివలన చాలా బోలుగా లోపల చక్కగా కన్నాలు ఉండి చాలా బాగా వస్తుంది. మీరు ఇక్కడ కావాలంటే కొంచెం కారం పొడి వేసుకోవచ్చు. పొడి కారం నేనేం వేయట్లేదు, ఓన్లీ పచ్చిమిరపకాయ కారంతో చేస్తున్నాను. తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకోండి. ఎంత కావాలి అనేది తెలుస్తుంది. చూడండి, ఇంత కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. మొత్తం మీద నేను 1.5 కప్పు దాకా నీళ్లు వాడాను. కానీ నీళ్లు అనేది మనకి పిండి టెక్స్చర్ని బట్టి డిపెండ్ అవుతుంది. అది రఫ్గా ఉందా స్మూత్గా ఉందా అని. ఇలాగ జారిస్తే జారెట్టుగా ఉండాలి. నూనె నేను కాగపెట్టుకున్నాను రెడీగా. ఒక చుక్క వేసి చూసుకున్నాను, బాగా వేడయింది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రఫ్గా చిన్న ముద్దల్లాగా వేసేసాను, చిన్న బాల్స్ లాగా. మొదట్లో మనం వేయగానే పిండి ఒకదానికొకటి అంటుకుపోయినట్టు అనిపిస్తుంది. వేడిగా వేయంగానే బాగా తడిగా ఉన్నప్పుడు పిండి అలాగే వదిలేసేయండి, ఒకదానికొకటి అంటుకుపోయినా కూడా ఇబ్బంది ఏం లేదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. కాస్త బుడగలు సెటిల్ అయిన తర్వాత గరిటెతో కాస్త ఒకదానికొకటి మధ్యలో ఇలాగ విడదీసుకుంటే చక్కగా విడిపోతాయి. ఏమి కూడా ఒకదానికొకటి అంటుకోవు, ఇలా పొడిగా వచ్చేస్తాయి. ఇప్పుడు అటు ఇటు తిప్పుకుంటూ ఇంకా బంగారు వర్ణం వచ్చేదాకా వేయించుకోండి. చూడండి, పూర్తిగా బుడగలు దిగిపోయినాయి. ఇలాగ కొంచెం గోల్డ్ కలర్, గోధుమ పిండి కాబట్టి మనకి ఎర్రగా కనిపించదు ఆ కలర్. ఇలాగ వేయించి తీసేసుకుంటే సరిపోతుంది. చూడండి, చాలా తక్కువ నూనె, ప్లేట్లో కూడా పెద్దగా నూనె ఏమీ అంటుకోలేదు. అసలు నూనె ఎక్కువగా పీల్చదని చెప్పుకోవచ్చు. ఒకటి విరిచి చూపిస్తాను. లోపల కూడా చాలా బోలుగా వచ్చింది. వంట సోడా వాడకుండానే ఇలాగ చక్కగా చేసుకోవచ్చు. మనకి బ్లోటింగ్గా అనిపించదు, పొట్ట కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. అంతే, బజ్జీలు రెడీ అయిపోయినాయి.